గమనించాలి. దేవుడు వద్దు అని చెప్పిన వాటిని మానవుడు కూడా వద్దు అని చెప్పాలి. ఎప్పుడైతే దేవుడు వద్దు అని చెప్పిన వాటిని మానవుడు చేస్తాడో తన జీవితంలో నష్టాన్ని పొందే ప్రమాదం ఉందండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మానవునికి ఏది అవసరమో, ఏది ప్రాముఖ్యమో, ఏది కావాలో దేవునికి తెలుసు. దేవుడు వద్దు అన్నవి మానవుడు కూడా వద్దు అని చెప్పాలి. ఎందుకంటే దేవునికి తెలుసు కాబట్టి. ఏది ఇవ్వాలో, ఏవి ఇవ్వకూడదో దేవునికి సమస్తము తెలుసండి. దేవునికి చెప్పేంత స్థాయి మానవునిది కాదు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మానవుడు జీవించాలి. దేవుడు చెప్పినా సరే మానవుడు దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తే దానికి ఫలితంగా పర్యవసనాలు పొందే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు ఏదైనా వద్దు అని అంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇష్టమైనా సరే దాన్ని మనం వద్దు అని చెప్పాలి. లేదు నేను దేవుడు వద్దు అని చేస్తాను అని అంటే రేపటి దినాన ఆ కార్యానికి ప్రతిఫలాన్ని అనుభవించే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు వద్దు అన్న వాటిని విడిచిపెడదాం. దేవుడు చేయమన్న వాటిని చేద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.